సినిమాలో సాంగ్స్ కి స్టెప్లు వేస్తారు అంతా. అయితే ఆ సాంగ్ లో మ్యూజిక్ తో పాటు గాత్రం కూడా కిక్కిస్తుంది. అలాంటి కిక్ ఇచ్చే సాంగ్ ఆమె సొంతం. చైల్డ్ సింగర్ గా ప్రేక్షకులకి దగ్గరై ఆ తర్వాత టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక వాయిస్ ని సెట్ చేసుకున్న ప్లేబ్యాక్ సింగర్ మౌష్మి నేహా ఈ వారం మన తెర వెనక హీరో. సో లెట్స్ టాక్ టు హర్ అండ్ అలాగే తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి అడిగి తెలుసుకుందాం. హలో నేహా గారు. హలో బట్ ప్లీజ్ మౌష్మి నేహా అని చెప్పారా? ఓ ఓకే ఓకే సారీ మీ పూర్తి పేరు మౌష్మి నేహా కదా? ఓకే. ఇట్లాగే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మౌష్మి నేహా అని, నేహా మౌష్మి అని, మౌసిమి, మౌషిమి, మౌషుమి, బా బా ఎంత కిచిడి కిచిడి చేస్తున్నారు నా పేరు. అందుకే నా ఇంత పర్టికులర్ గా ఉన్నారు పేరు అంటే. అవును, మౌష్మి నేహా. యాక్చువల్లీ దానివల్ల నాకు డిఫరెంట్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ అయిపోతున్నాయి. లైక్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, స్పాటిఫై కానీ, సావన్ కానీ, వీటిలో డిఫరెంట్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఒకటి మౌష్మి నేహా, ఇంకొకటి నేహా మౌష్మి, అండ్ ఇంకో 2-3 స్పెల్లింగ్ మిస్టేక్స్ తో కూడా మౌషిమి నేహా, లైక్ దాట్. ఓకే, డిఫరెంట్ గా. సో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా చైల్డ్ సింగర్ అన్నమాట మీరు. ఓకే, సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏ ఏజ్ లో మీరు సింగింగ్ నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే నాకు 3 years ఉన్నప్పటి నుంచి. 3 years కే? ఓకే. ఈవెన్ బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్. ఓకే. బేసిక్ గా మా మమ్మీ ఇంట్రెస్ట్ వల్ల, మా ఫాదర్ ఇంట్రెస్ట్ వల్ల, సో వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను చిన్నప్పుడు బాగా పాడేదాన్ని. నా చిన్నప్పుడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు సాంగ్ అప్పుడు అది బాగా ఫేమస్ అంట. నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చిందంట అప్పుడే. సో అది బాగా పాడేదాన్ని అంట. టీవీలో విని ఐ యూస్ టు సింగ్ ద ఫుల్ ట్యూన్. సో ఏదో టాలెంట్ ఉంది సింగింగ్ లో అనుకొని అట్లా మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేసేసారు. మీరు చాలా రియాలిటీ షోస్ కూడా చేశారు అని విన్నాము, అండ్ టైటిల్ విన్నర్ కూడా. సో ఈ జర్నీ, ఈ రియాలిటీ షో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో అలా జాయిన్ చేసిన తర్వాత లోకల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అంటే ఆఫ్ టీవీ ఉండేవి, వాటికి తీసుకెళ్తూ ఉండేవారు అట్లా. అండ్ శ్రీరామదాసు మూవీ వచ్చింది. సో దాంట్లో ఆ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక కాంటెస్ట్ పెట్టారు. లైక్ ఈ మూవీలో అందులో 14 or 15 సాంగ్స్ ఉన్నాయి ఇన్ టోటల్. వీటిల్లోంచి కాంటెస్ట్ అని చెప్పి, వీటిలోంచి ఏదైనా పాట పాడాలి అని చెప్పి ఒక కాంటెస్ట్ పెడితే దానికి తీసుకెళ్లారు. సో ఫస్ట్ టైం కెమెరా యాక్షన్ అని అన్ని వినింది నేను అక్కడే అనమాట. సో అక్కడికి వెళ్ళాను, పాడాను, అండ్ థ్యాంక్ఫుల్లీ ఫైనలిస్ట్, నేను ఫైనల్స్ దాకా వచ్చాను. దిస్ వాజ్ ఇన్ మై 3rd or 4th క్లాస్. ఓకే. సో అది నేను ఫస్ట్ టైం అసలు కెమెరా అంటే ఏంటి, ఎలా తీస్తారు, షూట్ ఎలా ఉంటుంది, అంత చిన్న ఏజ్ లోనే ఫస్ట్ నేను చూసింది అప్పుడే. అండ్ అప్పుడు సినిమా వాళ్ళందరినీ చూడడం కూడా అప్పుడే. నాగార్జున గారు, కీరవాణి గారు, వేద గారు, అండ్ రాఘవేంద్ర గారు, ఆ మూవీలో పనిచేసిన వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఓకే. సో ఏ రియాలిటీ షోస్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఫస్ట్ వచ్చేసి సరిగమప లిటిల్ ఛాంప్స్ లో పార్టిసిపేట్ చేశాను. అందులో కోటి గారు, శైలజ గారు, రమణ గోగుల గారు జడ్జెస్ అన్నమాట. అండ్ ఇంకా తర్వాత జెమినీ స్టార్ ఆఫ్ ఏపీ, జెమినీ సంగీత మహాయుధంలో టైటిల్ విన్నర్, అండ్ ఈటీవీ ఒక్కరే లిటిల్ స్టార్ లో టైటిల్ విన్నర్, పాడతా హాయిగా, సూపర్ సింగర్ జూనియర్స్ లో పాడాను, సూపర్ సింగర్ 8 లో కూడా పాడాను. ఓకే. సో అలా. సో ఇప్పుడు ప్రొఫెషన్ గా చూసుకుంటే మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి? ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ఒక 30-40 పాడుంటాను. ఓకే. అండ్ ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో కలుపుకుంటే ఇంకా లైక్ సమ్ 60 మేబీ. ఓకే. రీసెంట్ గా మీరు చేసిన మీ ప్రాజెక్ట్స్ గురించి, ఏ ప్రాజెక్ట్ చేశారు రీసెంట్? రీసెంట్ గా నాది మంచి హిట్ అయింది వచ్చేసి దర్జా మూవీలో లింగోలింగ సాంగ్, ఫుల్ మాస్ మసాలా ఐటమ్ సాంగ్. అది బాగా హిట్ అయింది. అండ్ గంధర్వాలో యాక్చువల్లీ నాకు అట్లా లక్కీగా కుదిరింది అనుకోవచ్చు. గంధర్వ అండ్ దర్జా ఈ 2 మూవీస్ ఒక 3-4 months డిఫరెన్స్ తోనే రిలీజ్ అయ్యాయి. గంధర్వాలో వచ్చేసి కంప్లీట్ మెలోడీ అన్నమాట. ఓకే. అండ్ దర్జాలో వచ్చి ఫుల్ మసాలా సాంగ్ వచ్చింది. మొత్తం ఉల్టా అన్నమాట, ఆపోజిట్. 2 అసలు సంబంధమే ఉండదు. మీ స్కూలింగ్ ఎలా జరిగిందంతా? మీరు స్కూలింగ్ నుంచి ఒక చైల్డ్ సింగర్ కాబట్టి ట్రీట్మెంట్ అనేది కొంచెం వేరేలా ఉంటుంది. అది టీచర్స్ కానివచ్చు, ఫ్రెండ్స్ కానివచ్చు. సో హౌ వాజ్ యువర్ స్కూలింగ్ డేస్? ఇట్ వాస్ వెరీ నైస్ అనే చెప్పాలి. సో 6th క్లాస్ వరకు అట్కిన్సన్ హైయర్ సెకండరీ స్కూల్ అని. సో నాది విజయవాడ, నేటివ్ వచ్చేసి అట్కిన్సన్ లో చదివాను. అండ్ ఫ్రమ్ 7th to +2 ఐ వాజ్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అండ్ ఐ షుడ్ సే మై బెస్ట్ డేస్ అని చెప్పాలి. సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు స్కూల్, ఎందుకంటే ఈ కాంపిటీషన్స్ తోనే సరిపోయింది నాకు ఎప్పుడు. సో చాలా సపోర్ట్ చేసేవారు టీచర్స్ కానీ, మా ప్రిన్సిపల్ కానీ. సో హాస్టల్ కూడా అక్కడే ఉండేది, మా హెచ్ఎం సార్ వాళ్ళు కూడా అక్కడే ఉండేవారు అనమాట.
నా కాంపిటీషన్స్ వచ్చినప్పుడల్లా అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీలో చూసేవారు నా షోస్. అండ్ వాట్ అబౌట్ ఫ్రెండ్స్ ఎట్లా ఉండే? యా ఫ్రెండ్స్ ఆల్సో యూస్ టు కోఆపరేట్. అంటే ఇప్పుడు మాకు స్టేట్ సిలబస్ కాదు, దట్ వాస్ డిపిఎస్ అంటే సిబిఎస్ఈ. సో మేము రన్నింగ్ నోట్సే, మాకు నోట్స్ లాగా ఏదో ప్రింటెడ్ బుక్స్ లాగా అట్లా ఏముండవు. సో ఆ రన్నింగ్ నోట్స్ తోటి ఇంకా ఫ్రెండ్సే కదా హెల్ప్ చేయాలి, వాళ్ళ రన్నింగ్ నోట్స్ ఇచ్చేవారు. అండ్ దే యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ. ఇట్ వాస్ ఆల్ వెరీ నైస్. ఇప్పుడు మీ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయనతో కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టున్నారు మీరు కదా. అది రీసెంట్ గా దర్జా, ఇంకా గంధర్వ మూవీ కూడా చేశారు మీరు. సో ఆయనని ఎలా కలిశారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను త్రూ సింగింగ్. ఎందుకంటే తను కూడా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒకప్పుడు సింగర్ అయి ఉంటారు కదా. అవును. సో తను కూడా కాంపిటీషన్స్ కి వచ్చేవారు. సో అట్లా అక్కడక్కడ చూసి ముఖ పరిచయం అయితే ఉంది. బట్ మెయిన్ గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను నా కాంపిటీషన్ లో మయ్యా సాంగ్ దానిలో పాడాను. సో ఐ పోస్టెడ్ ఇట్ ఆన్ FB. జనరల్ గా పోస్ట్ చేస్తాం కదా. సో అది చూసి తన సినిమాలో పాడడానికి అని చెప్పేసి హీ కాంటాక్టెడ్ మీ అన్నమాట. సో అట్లా త్రూ ఫేస్బుక్ యాక్చువల్లీ. సో ఫస్ట్ నేను పట్టించుకోలేదు, వదిలేసాను. ఎందుకంటే చాలా వస్తాయి అట్లాంటివి, నాకు అప్పటికే చాలా. మీ గ్రూప్ లో తిరిగిన మనిషి కాబట్టి ఇంకా కొంచెం లైట్ తీసుకున్నట్టు. అంటే నేను యాక్చువల్ గా గుర్తుపట్టలేదు ఆయనని. అంటే చూసాను, చిన్నప్పుడు చూసాను చాలా సార్లు, బట్ కొంచెం చేంజ్ అవుతారు కదా ఎట్లా అయినా. చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఒక చాలా సన్నగా, చాలా కూల్ గా అట్లా ఉన్నారు. తర్వాత నేను చూసినప్పుడు ఫుల్ బాడీ బిల్డర్ లాగా అట్లా ఉన్నారు. సో నేను అసలు ఇమాజిన్ కూడా చేయలేదు ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ అని, నేనైతే ఇమాజిన్ కూడా చేయలేదు. సో ఫస్ట్ నేను అవాయిడ్ చేశాను, ఎందుకంటే అలాంటివి చాలా వచ్చాయి. కొన్ని నాకు అలా ఫేక్వి వచ్చి నేను కొన్ని ఇదే సఫర్ అయ్యాను కూడా. సో తెలియని మనుషులకి నేను అసలు రిప్లై ఇవ్వను ఫేస్బుక్ లో. ఇంకా అట్లా ఒక 3-4 సార్లు వస్తూ ఉన్నాయి మెసేజెస్, లైక్ పాడాలి, సో మూవీలో పాడాలి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, అలా వస్తున్నాయి. ఎప్పటికో రెస్పాండ్ అయ్యాను. సో దెన్ అప్పుడు తనకి ఫస్ట్ మూవీలో పాడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఫస్ట్ అప్పుడు తెలిసింది నాకు, లైక్ పాస్ట్ లో నాకు తెలిసిన పర్సన్ అండ్ దిస్ పర్సన్ వాస్. అదే మీ ఫ్యామిలీలో మీరు ప్లేబ్యాక్ సింగర్, మీ హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టర్, మీ బ్రదర్ ఇన్ లా కూడా హీరోగా చేస్తున్నారు. సో అయితే ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? అంటే మా ఇంట్లో అయితే మాకు ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పైన ఇంటి వాళ్ళు ఏంటి, పక్కన ఇంటి వాళ్ళు ఏంటి, అసలు అవన్నీ మేము మాట్లాడుకోము. మాకు అసలు అలాంటి పట్టించుకోము కూడా. మాకు ఎంతసేపటికి ఈ మూవీ ఏంటి, నెక్స్ట్ మూవీ ఏంటి, ఇప్పుడు సాంగ్స్ ఏంటి, ఎలా ఉండాలి, అలాంటి డిస్కషన్సే ఉంటాయి. మీ హస్బెండ్ మీకు ఇప్పటి వరకు ఇచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి ఇప్పటి వరకు టిల్ డేట్? ఈ పాట చాలా బాగా పాడావని ఎప్పుడైనా చెప్పారా? ఈ పాట బాగా పాడావు అని పర్టికులర్ గా నాకైతే ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్గా కొన్నిసార్లు నేను గొడవ పడతాను కూడా, ఎందుకు నాకు చెప్పరు ఈ పాట బాగా పాడావు అని, ఎందుకు నాకు చెప్పరు అని కొన్నిసార్లు గొడవ పడతాను. కానీ తను నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను అనుకున్నది ఏంటంటే, ఎవ్వరు ఇది పాడలేరు అని అనుకుంటే నీకు ఇచ్చేస్తాలే అది. కానీ అదొక మీకు ఛాలెంజే కదా అది. అవును, చాలా పెద్ద ఛాలెంజే అది. సో ఇదే తను నాకు ఇచ్చే కాంప్లిమెంట్. స్పెసిఫిక్ గా నువ్వు సూపర్ పాడావు, నువ్వు బాగా పాడావు అలా ఏం చెప్పరు. బట్ దిస్ ఇస్ వే మోర్ దాన్ దట్ కదా. ఎవరు పాడలేకపోతే నువ్వు పాడొచ్చులే అని అంటారు. అంటే ఆ నమ్మకం కూడా ఉండాలి. అవును, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు పాడలేరు కదా పాట కూడా. మా కోసం ఒక మంచి పాట, మాస్ అయినా మెలోడీ సాంగ్ అయినా మా కోసం ఒకసారి పాడండి. మన్మద రాజా కన్నె మనసే గిల్లదు, దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడద్దు, నా పచ్చిన రాళ్ళపై కచ్చి పెదాలతో గిచ్చు ముద్దు పెట్టదు, నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి ఈత కొట్టదు. మన్మద రాజా, నా మన్మద రాజా. సీరియస్లీ ఎంత బాగా, అసలు ఇప్పుడు వరకు ఇక్కడ కూర్చొని నిదానంగా మాట్లాడే మనిషి ఒకేసారి ఇంత మాస్ సాంగ్ పాడేసరికి నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను వీడియోస్ లో చూసాను, కానీ ఇట్లా ఫేస్ టు ఫేస్ మీరు పాడడం నిజంగా చాలా బాగా పాడారు. సేమ్ రియాక్షన్, డిట్టో రియాక్షన్ నన్ను హీరో శ్రీకాంత్ గారు చెప్పారనమాట ఒకసారి. సో ఆయన మూవీకి ఒక సాంగ్ పాడాను నేను, గల్లాటే గల్లాటే అని. ఈ టైప్లోనే మాస్ సాంగ్ ఉంటుందన్నమాట రారా అనే మూవీలో. సో అది మేము FM లో రిలీజ్ చేయడానికి అక్కడికి FM దగ్గరికి వెళ్ళామన్నమాట.
సో అక్కడ అడుగుతారు కదా ఇట్లాగే పాడమని యాంకర్ అడిగినప్పుడు పాడితే ఆయన సడన్ గా నేను షాక్ అయ్యి చూసి అమ్మో నువ్వేంటి చూడడానికి ఇట్లున్నావు ఇంత గొంతుంది ఏంటి ఏదో అనుకున్నా నేను చూసి ఇంత టాలెంటెడ్ ఉన్నారు. ఇప్పుడు మీరు రియాక్ట్ అనేది ఎగ్జాక్ట్ సేమ్ రియాక్షన్ హీ గేవ్. అదే ఇంత సాఫ్ట్ గా సూదింగ్ గా మాట్లాడే మనిషి ఒకేసారి ఇట్లా వాల్కనో లాగా బర్స్ట్ అయిపోయారు. చాలా దట్ వాస్ నైస్. సో జనరల్ గా మూవీస్ లో పాట పాడడం అంటే మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఒక అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. వాళ్ళకి ఒక పర్టికులర్ సాంగ్ అంటే పర్టికులర్ మూవీ అంటే వాళ్ళకు ఆల్రెడీ మైండ్ లో ఉంటుంది నాకు ఈ సాంగ్ అవుట్కమ్ ఇలా రావాలనేది. సో మీరు అది జస్ట్ అంటే ఫుల్ఫిల్ చేస్తారా ఆ నీడ్ ని? ఎలా ఉంటుంది ఆ అండర్స్టాండింగ్ మీకు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కి? యా ఫుల్ఫిల్ చేస్తేనే ఆ సాంగ్ ఉంటుంది కూడా సినిమాలో. అది అండర్స్టాండింగ్ ఉండాలి బేసిక్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోగలగాలి. అండ్ పర్టికులర్లీ నేనైతే ఫస్ట్ అడుగుతాను వెళ్ళినప్పుడు ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్ లో వస్తుంది, హీరో హీరోయిన్ కే వస్తుందా లేదా ఇస్ ఇట్ అన్ ఐటమ్ సాంగ్ లేదా ఒక ఫీల్ సాంగ్, అంటే దీని ముందు ఉన్న సీన్ ఏంటి దీని తర్వాత ఉన్న సీన్ ఏంటి. ఐ ఆస్క్ దెమ్ లైక్ దాట్ అనమాట. ఎందుకంటే ఇట్ గివ్స్ అ బెటర్ అండర్స్టాండింగ్ కదా ఆ సీన్ తో మనం పోల్చుకుంటే సాంగ్ని, అది మనకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అందులో మన టచ్ కూడా మనం ఇవ్వాలి. దట్స్ ద ఛాలెంజ్. అంటే వాళ్ళు చెప్తారు ట్యూన్ ఇస్తారు, బేసిక్ ట్యూన్ ఇస్తారు, దాన్ని ఎంత మాడ్యులేషన్ తో ఎంత ఇంప్రూవ్ చేసి మనం పాడతాము అనేది దట్ డిపెండ్స్ ఆన్ ద సింగర్ టాలెంట్ అన్నమాట. అది మన చేతిలోనే ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. కొంతమంది కంప్లీట్ గా A to Z వాళ్ళే చెప్తారు, ఇలాగే మాకు కావాలి ఇలాగే కావాలి అంటారు. సో మనం ఏమైనా ఇంప్రూవ్ చేసిన ఇది వద్దులేండి ఇలాగే పాడండి అంటారు కొంతమంది. సో దట్స్ దేర్ వే అనమాట. అప్పుడు అలా పాడతాం. కొంతమంది ఏమంటారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ షకీల్ గారు లాంటి వాళ్ళే ఉంటే ఈజ్ లైక్ మీకు ఏమొస్తే అది ఓకే, అంటే నేను ఇచ్చిందే పాడాలని కాదు, ఫాలో మై ట్యూన్ బట్ యాడ్ యువర్ ఓన్ టచ్ టు ద సాంగ్. దట్స్ హిజ్ ఫార్ములా. ఒక నెగిటివ్ కానీ చెడు అనుభవం ఎక్కడైనా ఎదురైందా మీకు? ఇలా ఇప్పుడు అయితే పాజిటివ్ అంతా చెప్పారు మీరు. సో అలాంటి ఆబ్వియస్ గా ఒక సైడ్ పాజిటివిటీ ఉందంటే నెగిటివిటీ కూడా ఉంటుంది కదా. సో యా అది కూడా జరిగింది యాక్చువల్ గా. నేనేం నేమ్స్ తీసుకోవట్లేదు కానీ చెప్తాను ఒకటి. ఒక పర్టికులర్ మూవీలో యాక్చువల్ గా ఉదయ్ కిరణ్ గారు ఈ మూవీ అనమాట అది. సో ఆయన లాస్ట్ బట్ వన్ మూవీ అనుకుంటా అది. సో అందులో ఒక ఐటమ్ సాంగ్ పాడడానికి నన్ను పిలిచారు. సో నేను వెళ్ళాను. అప్పటికి ఇంకా నేను ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్, విజయవాడలోనే. సో విజయవాడ నుంచి వచ్చాను. ఆ సాంగ్ ఎట్లా ఉందంటే ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. అంటే ఎంత ఫాస్ట్ అంటే మామూలుగా జనరల్గా ఎవరు పాడలేనంత ఫాస్ట్గా ఉంది. అప్పటికి కూడా నేను ట్రై చేశాను బట్ ఇట్ వాజ్ నాట్ సమ్హౌ వర్కింగ్ అవుట్. అక్కడ సింగర్ పాడిన ట్రాక్ కూడా లేదు. డైరెక్ట్గా ఆయన ట్యూన్ చెప్తుంటే నేను పాడేదే అనమాట. నేనే ఇంత ఫాస్ట్గా ఐ థింక్ ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. కొంచెం అక్కడ ఒక ఇదిలా జరిగింది, అంటే ఇది పాడలేరా, ఇది ఎందుకు పాడలేరు అంటే అట్లా కొంచెం నెగిటివ్ గా మాట్లాడారు అనమాట. అంటే మీకే పాట రాదు అన్నట్టుగా మాట్లాడారు. సో ఆ రోజు నేను అనుకున్నా, పెద్దగా నేనేం అనకపోయినా నేను మనసులో అనుకున్నా, చూస్తా ఈ పాట ఎవరు పాడతారో నేను చూస్తాను, ఎలా పాడతారో కూడా చూస్తాను అని అనుకున్నాను. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే నేను పాడడానికి వెళ్ళిన పాట సేమ్ సాంగే కానీ అంత ఫాస్ట్ గా లేదు అది. స్లో చేశారు. అప్పుడు వేరే సింగర్ పాడారు అనమాట. అదేదో మీకు చేసి ఇచ్చిన అయిపోతుండే కదా స్లో చేసి. అంటే అది మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మెచ్యూరిటీ అని చెప్పాలి మేబీ. ఆఫ్ కోర్స్ బీయింగ్ అ సింగర్ నేను అంత పెద్ద వర్డ్స్ వాడడానికి ఇష్టపడను. బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇమ్మెచ్యూరిటీ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే తెలిసింది కదా అంత ఫాస్ట్ గా ఎవరు పాడలేరు, అందుకే స్లో డౌన్ చేసి వేరే సింగర్ తో పాడించి సినిమాలో పెట్టారు. సో అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండే? నేను చెప్పా కదా ఆ రోజు అవ్వదని. తెలిసిందా? బాగా తెలిసిందా? ఓకే. సో మీరు మూవీస్ లో సాంగ్స్ కానివ్వచ్చు లేకపోతే ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కానివ్వచ్చు, ఈ రెండు కలిపితే ఒక 30+, 60+ చేసేవారు. అయితే ఇప్పుడు వరకు మీకు పేరు తెచ్చిన సాంగ్ ఏంటి? రీసెంట్ గా దర్జా మూవీలో లింగో లింగో సాంగ్ వచ్చేసి చాలా మంచి పేరు వచ్చింది దానికి. అండ్ నేను పాడిన ఫస్ట్ మూవీ నాది బాలకృష్ణ గారు. రియలీ స్పెషల్. బాలకృష్ణ గారు హీరోగా ఫస్ట్ మూవీ. అంటే కలిసారా మీరు అప్పుడు? కలిసాను. చాలా మెచ్చుకున్నారు, అంటే సాంగ్ చాలా బాగుంది,
వాయిస్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఓకే ఓకే కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చింది. అండ్ నా కో సింగర్ వచ్చేసి మనో గారు. ఓకే సో అందరూ మీరు చూస్తే అందరూ పెద్ద పెద్ద వాళ్ళే. హీరోయిన్ కూడా లక్ష్మీ రాయ్ అనమాట అందులో. ఓకే సో అంత పెద్ద మూవీలో ఫస్ట్ టైమే నాకు ఆపర్చునిటీ రావడం. అది కూడా కళ్యాణ్ గారు త్రూ వచ్చింది కదా అది కళ్యాణ్ మాలిక్ గారు. సో నేను పాడిన ఒక్కరే లిటిల్ స్టార్ లో ఆయన కూడా వన్ ఆఫ్ ద జడ్జెస్ అనమాట. ఓకే సో అప్పుడు ఆయన చెప్పారు, నీ వాయిస్ నాకు చాలా నచ్చింది, ఐ లైక్ యర్ వాయిస్ వెరీ మచ్. సో ఇంకొంచెం నీ వాయిస్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఐ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అని చెప్పారు. బట్ నేను అది విన్నాను, ఊరుకున్నాను. ఎందుకంటే అది నాకు ఆయన చెప్పింది ఎప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్. ఓకే అండ్ ఈ సాంగ్ నేను పాడింది 12th క్లాస్ ఎండింగ్ లో. ఏ మూవీ ఇది? అది ఓకే ఓకే. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే ఆయన ఎప్పుడో చెప్పారు, ఒక 3-4 years తర్వాత ఆయన మాటను ఆయన గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇట్లా సాంగ్ ఉంది పాడడానికి రమ్మన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఆ పర్టికులర్ సాంగ్ వచ్చేసి నాకు చాలా మంచి హిట్ అని చెప్పాలి. ఓకే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే నాకు కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు సో అండ్ సో సాంగ్ అందమాక్మడి సాంగ్ పాడతారా మా కోసం అని చెప్పి నన్నే అడిగేవారు. అంటే నేను ఒరిజినల్ సింగర్ అని అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు. అంటే ఆ సాంగ్ అంతా హిట్ అయింది అప్పుడు. ఓకే సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ అన్నమాట. ఒకసారి అందం ఆకుమడి వేసే తలుపు గడి వచ్చాన ఇష్టం పడి వయస్సు విధిబడి తెరిచా మోజుపడి వచ్చే నా వెంబడి తెగ సిగ్గొచ్చి బుగ్గలే సొట్టల్బడి నీ వయ్యారి నడుములో మడతల్బడి నరం 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 ఊపే మర్రి ఇదో రకం స్వయంవరం చూసుకో మర్రి నరం 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 ఊపే మర్రి ఇదో రకం స్వయంవరం చూసుకో మర్రి. ఆసమ్, గ్రేట్ గ్రేట్, చాలా బాగా పాడారు. అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా మాడ్యులేషన్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ కూడా పెడితేనే అవుట్కమ్ అనేది రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది కదా. దట్ వాజ్ గ్రేట్. అసలు ఈ ఫోక్ సాంగ్స్ పాడాలనేది ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎలా, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ జానర్ లో ఈ ఫోక్ సాంగ్? మాస్ నా వాయిస్ కి బాగుంటుందని ఎలా తెలిసిందంటారా? సో యా, ఇందాక నేను మన్మథ రాజా సాంగ్ పాడాను కదా. సో రియాలిటీ షోస్ లో వచ్చేసి నేను ఫస్ట్ అంత మాస్ గానీ అంత ఫాస్ట్ హెవీ బీట్ గా ఉండేది పాడింది అదే ఫస్ట్ నేను. ఓకే. సో అప్పుడు దెన్ వి యాక్చువల్లీ డిస్కవర్డ్, అంటే నా వాయిస్ కి ఈ జానర్ బాగుంది, నాకు బాగా సెట్ అవుతున్నాయి ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ అని. అండ్ ఈ సజెషన్ నాకు రఘు కుంచే గారు ఉన్నారు కదా, మన సింగర్ రఘు కుంచే గారు, ఆయన కూడా ఇచ్చారనమాట. సో నీ వాయిస్ లో మాస్ సాంగ్స్ చాలా బాగున్నాయి, సో ఇందులోనే నువ్వు ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అనే సజెషన్ ఆయన కూడా ఇచ్చారు. అంటే దీని మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది, ఎక్కువ ఫోకస్ పెడుతుంది అని. బట్ అన్నిటి మీద నేను అన్ని సాంగ్స్ అన్ని కైండ్స్ ఆఫ్ సాంగ్స్ పాడతాను. బట్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ అనేది ఒకటి ఉంటుంది. సో నా స్పెషాలిటీ ఏంటి అని అడిగితే నా వాయిస్ లో ఈ సాంగ్స్ బాగుంటాయి. ఓకే. అధినాయకుడు మూవీలో మనో గారితో కలిసి మీరు పాట పాడడం జరిగింది. సో హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? సో యాక్చువల్లీ దానికంటే ముందు వేరే సాంగ్ కూడా పాడాను, బట్ దట్ వాజ్ అ కన్నడ డబ్బింగ్ సాంగ్ అనమాట. సో నా ఫస్ట్ సాంగ్ అంటే అది వస్తుంది యాక్చువల్లీ, మోహిని అనే మూవీలో. అందులో సదా హీరోయిన్ అనమాట. అందులో కన్నడలో మాలతి గారు పాడిన సాంగ్ తెలుగులో నేను పాడాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ. కానీ డైరెక్ట్ మూవీ వచ్చేసి అధినాయకుడు ఇదనమాట. సో అంటే టెన్షన్ పడ్డా నిజంగానే, చెప్తున్నా కదా, టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ మూవీ ఇది, పైగా కళ్యాణ్ మాలిక్ గారు అంటే ఆయన తెలిసిన ఆయన. ఆ క్యూరియాసిటీతో పాటు టెన్షన్ కూడా ఉంటుంది, డెఫినెట్ గా ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మనో గారు ఆల్రెడీ టేక్ చేస్తున్నారు. నేను చూసి షాక్ అయ్యే, బాప్రే మనో గారితో పాడాలా. తెలుసు నాకు మనో గారు, అప్పటికే తెలుసు, మేము కలిసి షోస్ చేస్తుంటాము. బట్ స్టిల్ షోస్ లో ఆయన పక్కన నుంచి పాడడం వేరు, అండ్ సినిమాలో ఆయన వాయిస్ పక్కన నా వాయిస్ డిఫరెంట్ థింగ్ కదా. సో కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఇట్ వర్క్డ్ అవుట్. అంటే ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, మనో గారు కూడా, అండ్ కళ్యాణ్ మాలిక్ గారు కూడా. సో ఆయన ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి ఆయన నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. హీ గేవ్ మీ ఫుల్ నైస్ కంఫర్ట్. అంటే టెన్షన్ కాకుండా నీకు ఎలా వస్తే అలా పాడు, ఎంత టైం అయినా పర్లేదు, ఎంతైనా తీసుకో, పాడు అన్నట్టే. హీ వాజ్ లైక్ చిల్ గానే ఉన్నారు అనమాట. సో ఆ రోజు పాడేశాను.
మనో గారి వాయిస్ పక్కన పెట్టి చూసారు. ఇట్ వాజ్ వెరీ నైస్. సో కళ్యాణ్ మాలిక్ గారు ఏమన్నారంటే ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, కానీ నన్ను అడిగితే రేపు వచ్చి నువ్వు మళ్ళీ పాడు ఫ్రెష్గా ఈ పాట, మళ్ళీ పాడితే బాగుంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని అన్నారు. సో ఇవాళ యూ స్టే బ్యాక్ హియర్ ఓన్లీ, రేపు వచ్చి మళ్ళీ పాడన్నారు. ఈ గ్యాప్లో టెన్షన్ చూడండి, ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ దాకా ఫ్రీ. ఏంటి మళ్ళీ ఎందుకు రమ్మన్నారు అంటే ఇవాళ బాగాలేదా అంతే, అలాగే భయపడతాను కదా. సో రేపు ఇంకా బెటర్ గా పాడాలని ఏమన్నా అంటున్నారా, సో నేనేమన్నా ఫీల్ అవుతానని చెప్పి చెప్పలేక ఏమన్నా చెప్తున్నారా, ఇలా రకరకాల ముఖం మీద చెప్పేసినా మీరు భయపడకపోతుండే, అలా సస్పెన్స్ లో వదిలేసారు మిమ్మల్ని. సో ఆ నైట్ అంతా ఈవినింగ్ నుంచి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఫుల్ సస్పెన్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ డే వెళ్ళాను, ముందు రోజు ఆల్రెడీ పాడిన సాంగే కాబట్టి నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ లోనే అయిపోయింది పాట పాడడం మొత్తము. And hopefully it was there in the movie successfully so it felt very happy. Actually గా పాడిన తర్వాత నేను ఎవరితో చెప్పలేదు కూడా. అంటే మూవీస్ లో మనకి ఎట్లా ఉంటదంటే ఆ సీడీ మీద మన పేరు చూసేదాకా మనకి ఎండ్ మూమెంట్ వరకు మనకు తెలీదు మన పాట ఉంటుందా ఉండదా అనే విషయం మనకు తెలియదు అనమాట. సో జనరలీ వి డోంట్ టెల్, ఏదైనా రిలీజ్ అయ్యేదాకా చెప్పం. అవును, చాలా మంది సింగర్స్ లో నేను ఆ భయం చూసాను. నిజం. ట్రూ. మీరు ఉట్టి తెలుగు కాకుండా ఎన్ని లాంగ్వేజెస్ లో పాడారు? నేను తెలుగు పాడాను, తమిళ్, హిందీ పాడాను, ఒడియా పాడాను. ఓకే. మీ వరకు వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయిన సాంగ్ ఏమైనా ఉందా? అది ఇప్పుడు పెద్ద హిట్ అయిపోయి మిస్ అయిపోయానని ఏమైనా రిగ్రెట్ ఉందా? ఉంది చాలా పెద్ద. అంటే నాకు తెలిసి 1-2 సార్లు అయింది, తెలియకుండా ఎన్ని సార్లు అయిందో నాకు తెలియదు కదా. అలా డెఫినెట్ గా జరిగే ఉంటాయి. బికాజ్ ఏ ఫీల్డ్ లో అయినా ఉన్నట్టే ఇందులో కూడా కొన్ని ఉంటాయి. సో ఏంటి, ఏ సాంగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు? అది పెద్ద హిట్ అయిపోయి రిగ్రెట్ ఉందని చెప్పారు. సో సాంగ్ వచ్చేసి అదరగొట్టు సాంగ్, ఐడియా ఉందా? ఓకే. సెన్సేషనల్ హిట్ అది. అవును, చక్రి గారి సాంగ్. సో అది యాక్చువల్లీ నేను పాడి ఉండాల్సిన సాంగ్, బట్ సమ్హౌ అది నాకు మిస్ అయింది. పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అది. అసలు ఇప్పుడు కూడా షోస్ లో వాడదాం యాక్చువల్లీ. ఓకే. ఆపర్చునిటీస్ ల్యాక్ ఎందుకు ఉంది ఇప్పటికి? ఈ పార్టికల్ మీరు ఒక చాలా పెద్ద డైరెక్టర్స్ తో, మ్యూజిక్ డైరెక్టర్స్ తో కానీ పనిచేయడం కానీ, మంచి మంచి పెద్ద మూవీస్ లో మీరు పనిచేయడం కానీ అవ్వాల్సిందే, కానీ ఎందుకు? వై ఇస్ ఇట్ ల్యాకింగ్? సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏదైనా కానీ, సో ఇప్పటిదాకా నేనైతే ఎవరిని పర్టికులర్ గా అప్రోచ్ అవ్వలేదు. మీరు అప్రోచ్ అవ్వలేదు? నేను అప్రోచ్ అవ్వలేదు. నాకు సో అండ్ సో నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడు దాకా నాకు వచ్చిన ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళంతటి వాళ్ళు పిలిచినయే. లైక్ ఒకదాన్ని చూసి ఆ సాంగ్ బాగుంది కదా అని ఇంకో దానికి పిలిచిన వాళ్ళు, అట్లా పిలిచిన వాళ్ళే ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు అనిపించిన ఛాలెంజింగ్ సాంగ్ ఏంటి? రీసెంట్గా గంధర్వ మూవీలో మెలోడీ పాడానని చెప్పాను కదా. సో అదైతే నాకు బాగా ఛాలెంజింగ్ అని అనిపించింది సాంగ్, ఎందుకంటే కొంచెం అవుట్ ఆఫ్ మై బాక్స్ అండ్ నా యూజువల్ శృతి రేంజ్ కంటే కూడా అది కొంచెం హై పిచ్ లో ఉంటుంది ఆ సాంగ్ అన్నమాట. సో అందువల్ల ఆ పాట పాడడానికి నేను కొంచెం కష్టపడ్డా. అండ్ సాంగ్ ఎలాగో మాదే కాబట్టి కొంచెం లిబర్టీ తీసుకొని ఒక 2-3 సార్లు కూడా పాడాను ఆ పాట. అంటే ఒకసారి పాడి ఇంటికి వెళ్ళి మళ్ళీ విని నాకేదో సాటిస్ఫాక్షన్ అనిపించక నేను మళ్ళీ పాడతానని చెప్పి మళ్ళీ పాడి, యాక్చువల్గా ఆ లిబర్టీ నేను వేరే దానిలో తీసుకోలేదు, అవసరం పడలేదు నాకు. షకీల్ గారి దగ్గర పాడిన వేరే సాంగ్స్ కి నాకు అవసరం పడలేదు దిస్ కైండ్ ఆఫ్ లిబర్టీ, బట్ ఈ సాంగ్ లో మటుకు అవసరం నాకు పడింది. సో ఇప్పుడు వరకు మీరు 2 మాస్ సాంగ్స్ పాడారు కాబట్టి ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్. కన్నులకే కానుకవే చిన్ని గుండెకే ఊపిరివే వెన్నెలకే వెలుతురివే అందెలలో సౌబడివే పువ్వులనే నవ్వులనే మించిన అందం నీదేలే నే నడిచే దారులలో కాంతులు నీవేలే కన్నులకే కానుకవే చిన్ని గుండెకే ఊపిరివే. ఇది కదా ఇప్పుడు మీకు సూట్ అయింది. ఇందాక ఇప్పటి వరకు మీరు మాట్లాడిన
టోన్ ఇది సూట్ అయింది. ఓకే. సో మీరు ఫ్యూచర్లో సో అండ్ సో డైరెక్టర్ తోటి, మ్యూజిక్ డైరెక్టర్ తోటి పనిచేయాలనుకుంటున్నారు. ఎవరైనా ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఏ డైరెక్టర్తో పనిచేయాలనుకుంటుంటే ఏమంటారు? సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ డిఎస్పి గారు. ఓకే. సో అంటే ఆయన పాటలో కూడా నా గొంతు బాగా సెట్ అవుతాయి. ఓకే. సో ఆయనతో వర్క్ చేయాలని ఉందన్నమాట. చాలా ఉంది. మీరు సింగింగ్తో పాటు డబ్బింగ్ కూడా చేస్తారు అని మేము విన్నాము. ఏంటి ఆ స్టోరీ ఏంటి? సో నా ఫస్ట్ మూవీ అధినాయకుడులో నేను సాంగ్ పాడినప్పుడు ఇందాక చెప్పినట్టుగానే బాలయ్య గారు హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ మై వాయిస్ అనమాట. ఆయనకు చాలా నచ్చింది. సాంగ్ పాడినప్పుడు చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత డబ్బింగ్ పార్ట్కి వచ్చినప్పుడు హీ అపారెంట్లీ సజెస్టెడ్ అంట, అంటే అమ్మాయి వాయిస్ బాగుంది కదా, సో డబ్బింగ్ కూడా ట్రై చేద్దామా, చెప్పిద్దామా, ఒకసారి చూడండి అని అన్నారంట. సో వెళ్ళాను. అప్పుడే ఫస్ట్ టైం యాక్చువల్లీ ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళాం నేను. సో అక్కడ జరిగింది డబ్బింగ్ చెప్పాను కూడా. ఫస్ట్ హాఫ్ అంతా చెప్పాను హీరోయిన్కి. ఓకే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చారు చూడ్డానికి. ఇది అంటే చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలీదు. ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఫస్ట్ నాది పెట్టారు వాయిస్, బిట్లుగా వినిపించారు. బాగుందమ్మా నీ గొంతు, భలే ఉంది, బాగా సెట్ అయిందని అన్నారు. తర్వాత మొత్తం అన్ని వాయిస్లతో కలిపిన్నారు. తర్వాత ఆయన అమ్మమ్మో ఏంటి మా బాలయ్య గారి వాయిస్ ని డామినేట్ చేస్తుంది, తీసేయండి అన్నారు. అంత పెద్ద మాట అన్నారు. మీ ముందే చెప్పేశారా? నా ముందే చెప్పారు. ఓకే. ఎలా అనిపించింది అప్పుడు? లైక్ కంప్లీట్లీ యు వర్ ఇన్ షాక్ కదా? అసలు నాకేం అర్థం కాల. అంటే అది కాంప్లిమెంటా కామెంటా ఏంటి అది నాకు అర్థం కాల. సో అంటే ఆయన వాయిస్ ఏదో డల్ గా ఉంది, నాదేదో బ్రైట్ గా ఉంది అని చెప్పడం కాదు. బట్ కొన్ని రెండు పక్క పక్కన పెట్టినప్పుడు కొన్ని సింక్ అవుతాయి, కొన్ని అవ్వవు. సో ఇండివిజువల్ గా చూసినప్పుడు బాగున్నప్పటికీ రెండు పక్క పక్కన పెట్టి చూపించినప్పుడు అంత సెట్ అవ్వలేదు. సో అందుకే అది తీసేసారు అనమాట. ఫ్యూచర్ లో ఇఫ్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని డబ్బింగ్ చేయమని చెప్తే అడిగితే చేస్తారా? డెఫినెట్ గా. డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఏనా మీకు? ఓకే. నేను చెప్పాను కొన్ని మూవీస్ కి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి చెప్పాను నేను డబ్బింగ్. చేశారా ఆల్రెడీ మీరు? చెప్పాను. ఓకే. ఓకే. సో వాయిస్ మెయింటైన్ చేయడానికి, ఆ టోన్ మెయింటైన్ చేయడానికి ఏమైనా స్ట్రాటజీ కానీ ఏమైనా ఫాలో అవుతారా? టిప్స్ అలాంటివి? టిప్స్ అంటే ఫుడ్ వైజ్ అట్లా కొంతమంది చేస్తారు, బట్ ఐ డోంట్ పర్టికులర్లీ ఫాలో. కానీ ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు, ఎక్కువగా అరవద్దు. లైక్ గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం, లేదా కంటిన్యూస్ గా మాట్లాడడం, అలా చేస్తే పోతుంది. అది కూడా యాక్చువల్ గా ఒక్కొక్క వాయిస్ కల్చర్ బట్టి ఒక్కొక్కలాగా డిఫర్ అవుతూ ఉంటుంది. ఇట్ డిఫర్స్. అంటే నా వాయిస్ కల్చర్ ని బట్టి నేను ఎక్కువ నా వాయిస్ ని స్ట్రెయిన్ చేస్తే నాది పోతుంది అన్నమాట. సో ఐ డోంట్ స్ట్రెయిన్ మచ్. ఓకే. వాయిస్ అనేది 24/7 సేమ్ ఉంటుందా, లేకపోతే పూట చేంజ్ అయ్యే కొద్దీ డిఫర్ అవుతూ ఉంటుందా? ఇది డెఫినెట్ గా ఉంటుంది. సో ఇది ఉంది అంటే మార్నింగ్ వచ్చేసరికి మన వాయిస్ కొంచెం హస్కీగా ఉంటుంది అనమాట. అండ్ నా వాయిస్ ఇన్ పర్టికులర్ అయితే డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి నా వాయిస్ ఇంకా ఎక్కువ బయట పడుతుంది అనమాట. అండ్ ఆల్సో దిస్ ఆల్సో సీజనల్ చేంజెస్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఉంది అనుకోండి గొంతు బాగా వస్తుంది, అండ్ కొంచెం వింటర్ రైనీ సీజన్ బాగా కూల్ గా ఉంది అనుకోండి కొంచెం క్లౌడెడ్ గా వస్తుంది వాయిస్. సో అలాంటప్పుడు మేము మార్నింగ్ లెగిసి మార్నింగ్ షోస్ కి వెళ్ళి పాడాలి అన్న టైంలో కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. లైక్ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం కానీ, లేదా ముందు రోజు నైట్ లవంగం వాటర్, మిరియాలతో వాటర్ అట్లాంటివి తాగడం కానీ అట్లా చేస్తామన్నమాట మా అవసరాన్ని బట్టి. ఓకే. సో బిఫోర్ ఎండింగ్ ది షో మీరు ఒక మంచి మాస్ సాంగ్ తోటి ఈ షో నేను చేయాలని అనుకుంటున్నాం. మీ రీసెంట్ హిట్ దర్జా నుంచి ఒక మంచి పాట. భీమవరం సిన్నదాని రామలింగో, ముదిరేపల్లి సెంటర్ కొచ్చా రామలింగో, ఎర్రా బస్సే ఎక్కి వచ్చా రామలింగో, దారిదను దల్వకపోయే రామలింగో, లింగో లింగో జంతర మంతర జాదు చేసే అందం నదిరవో లింగో, లింగో లింగో సన్నీ కూడా సైడ్ అయిపోయే సోకే నదిరవో లింగో, లింగో లింగో బుగ్గుల సిగ్గులు నడుములు హంగులు పట్టుకు వచ్చా బోలింగో, కళ్ళలో కట్టుకు జల్లో మలలు ఎట్టుకు వచ్చా బోలింగో, లింగ 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 లింగో నా బాడీలో పున్నది స్వింగో, లింగ 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 లింగో నా చేతికి ఎట్టే రింగో, లింగ 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 లింగో నా బాడీలో పున్నది స్వింగో, లింగ 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 లింగో నా చేతికి ఎట్టే రింగో.
ఇది కదా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే. మంచి ఎండ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మౌష్మినియా గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ చిట్ చాట్ విత్ us. హోప్ఫుల్లీ మీకు ఫ్యూచర్లో ఇంకా మంచి హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.